విజయనగరం జిల్లాలో పలు రోడ్లు ఎంపీ నిధులతో ఏర్పాటు చేయనున్నామని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ముఖ్య ప్రాంతాలు కలుపుతూ నిర్మించేందుకు తలపెట్టిన రోడ్లకు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంపీగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మరికొన్ని నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తవుతుందని ఎంపీ హామీ ఇచ్చారు. 9 క్వశ్చన్స్ని దాదాపు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అలాగే ప్రతి సమస్య అన్ని వర్గాల సమస్యల్ని కోడిగిరిస్తూ మనం 89 క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానికి అధికారికంగా ఏం చేయగలుగుతున్నాం, ఏది పార్లమెంట్ నుంచి మంత్రిత్వ శాఖ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఒక బాధ్యత గౌరవ ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా పదవి అంటే ఏదో అధికారం చెల్లించడం కాకుండా రేపు మళ్ళీ 5వ సభ జరగబోతుంది. రేపటి నుంచి ఆగస్టు 20 వరకు కంటిన్యూగా ఉంటుంది. దీంట్లో ప్రధానంగా ఇండస్ట్రీ హబ్స్ కానీ ఐటీ హబ్స్ కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి మనకి జిల్లా పరిషత్ నుంచి రోడ్స్ కానీ ఆర్ఎండ్బీకి అయింది. ఆర్ఎండ్బీ నుంచి హైవేకి రావడానికి ఒక 4 రోడ్లు ప్రపోజ్ చేశాం. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వార్ లెటర్ కూడా అనుమతిస్తూ వార్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఆశీస్సులతో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినందుకు, అలాగే అన్ని వర్గాలు సహాయ సహకారాలు అందించినందుకు, ఏడాదిలో ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు కూడా అవగాహన తెలుసుకొని ఈ నియోజకవర్గంలో 89 క్వశ్చన్స్ని దాదాపు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అలాగే ప్రతి సమస్య అన్ని వర్గాల సమస్యల్ని కోడిగిరిస్తూ మనం